పంచాయతీలో ఏదో అక్రమాలు జరిగాయని గోల్మాల్ చేశాని అంతకుముందు ఇంకా అతను విమర్శించినాడు. మేము దానికి సంబంధించి మేము మాట్లాడినాం. ఇప్పుడు చెక్ పవర్ అనేది మామూలుగా అక్కడ ఉన్న సర్పంచులకు ఉంటుంది. ఒకవేళ అతను తెలియకపోతే చదువు రాదులే తెలియలే కానీ ఫోరెన్సిక్ అనేది ఒకటి ఉంటుంది వ్యవస్థ. ఇంతకుముందు ఎక్కడెక్కడో కోల్కతాలోనే ఎక్కడో ఉండే, ఇప్పుడు మన హైదరాబాద్లోనే ఉంది, గుజరాత్లో ఉండే, ఇప్పుడు మన హైదరాబాద్లో ఉంది. అతనికి అంతగా చెప్తున్నప్పుడు ఫోరెన్సిక్ ద్వారానే తెలుసుకోవచ్చు కదా. ఇంత విమర్శలు చేస్తున్నాడు. ఎక్కడైనా కానీ ప్రతిపక్షంలో విమర్శ చేసినప్పుడు మేము అధికారంలో ఉన్న మేమే మీకు రిప్రజెంట్ ఇచ్చినాం, మీరే చెప్పండి అని చెప్పి ప్రతిసారి మీరు ఏం చేస్తారంటే సార్ మీకు వస్తుంది, మీరు సైలెంట్గా ఉంటారు, మరి పై ఆఫీసులో ఎలా మేనేజ్, కానీ వాళ్ళైతే మమ్మల్ని అంటూనే ఉంటారు, మేము మాట పడతానే ఉండాలా. ఇది కూడా సార్ ఇది మీకు రెండోసారి ఇది కూడా మీరు కనుక ఇది ఏం జరిగిన అవకతవకలు నిగ్గు తేల్చకపోతే సేమ్ యాక్టివ్ సార్ మేము మంగళవారం వరకు మీకు టైం ఇస్తున్నాము. మంగళవారం వరకు సరే ఒక వారం ఓకే సార్, ఒక వారం సార్ టైము. ఒక వారం కనుక ఒకవేళ మీరు లేట్ చేసే కొద్ది ఏమవుతుందంటే కారు కూతురు కూర్చున్నాడు. మేము అన్ని ఉన్నాయి సార్ రికార్డు. పంపిస్తాం ఈ రోజు, కానీ మేమైతే ఊరు కూర్చోం. పబ్లిక్ లోనే పొద్దున్న ఒకరు వాడు కారు కూతురు వెళ్ళిపోతాడు. జాగ్రఫీ మా చైర్మన్ సార్ కి తెలుసు, అదే మాకు ఆయన నేర్పిస్తున్నారు. ఇంత మేము పక్కాగా మేమే సిద్ధంగా ఉన్నాం. సిద్ధంగా ఉండటం అతను అంటే మేము ఎట్లా పడతాము? మీరు వాస్తవానికి ఒక మాట, ఇప్పుడు మేము ఇంతగా రోడ్డుకు వచ్చి మేము నిలబడినాం, మేము రెడీ, మీరు ఎక్కడైనా మేము సిద్ధంగా ఉన్నాం, మీరు ఏ చర్చకైనా సిద్ధంగా ఉన్నాం. కానీ మీ వల్ల మీ నిర్లక్ష్యం వల్ల రెండోసారి మూడోసారి అట్లా మాట అంటూనే ఉన్నాడు. మీరే నిగ్గు తెలుసండి. సార్ జిల్లా కలెక్టర్ గానే విమర్శిస్తుంటే మీరు రియాక్ట్ కాకపోతే ఎట్లా సార్? మామూలుగా మేము ఉన్నప్పుడు సార్, మేము ప్రతిపక్షం ఉన్నప్పుడు చిన్న ఎంప్లాయ్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ ఏదైనా ఒక మాట అన్నా కనుక నల్ల బ్యాట్లు వేసుకొని ధర్నాలు చేసిన కాలాలు ఉన్నాయి. కానీ కలెక్టర్ గారిని ఇంతగా మిస్ చేస్తాను కనుక మీరు కనీసం స్పందించకపోతే ఎట్లా?